నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పడానికి నిదర్శనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు కాబోయే చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఈ నెల 6వ తేదీన ప్రముఖ ఎండోమెంట్ టెంపుల్ మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాబోయే ఆలయ కమిటీ మెంబర్స్ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళది కూడా అభిప్రాయం ఎమ్మెల్యే గారు కాపీని కానీ వీళ్ళందరూ అందరికీ నమస్కారం చెప్తుంది రేపాల వెంకటేశ్వర్లు. మా ధర్మకర్త సభ్యులు అందరం వెంకటేశ్వర్లు, పి నరసింహారావు గారు, ఎం రామ్మోహన్ గారు, కె పరమేష్ గారు, కె పద్మజ గారు, పి బాలరాజు గారు, పి శ్రీనివాస్ గారు, అలాగనే ఎక్స్ అఫీషియల్ మెంబర్ టి రాజేశ్వర్ శర్మ గారు. వీళ్ళు మీ అందరం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ని. అలాగనే ప్రమాణ స్వీకారము పాలక మండలి 6వ తారీఖు రోజున మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ప్రోగ్రాంకి ఆయన యొక్క ప్రాముఖ్యతను మా అందరికీ భక్తులకు కూడా వివరిస్తారు. గణేష్ అన్న గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు మాకు పాలక మండలి ప్రమాణ స్వీకారం రోజు ఉదయం 9:30 ప్రోగ్రాం పాలక మండలి ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగనే ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే కాకముందు చెప్పిన మాటలు కంటోన్మెంట్లో ఇవాళ అభివృద్ధి చేస్తారు, ప్రజలు కూడా చూస్తారు సంతోషంగా. రోజుకు 18 గంటలు పనిచేసి కంటోన్మెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఈరోజు జరిగిన అభివృద్ధి చెప్పాలంటే చాలా ఉన్నది. కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాగనే మొదటి సంతకం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ బోర్డు మెంబరు మా అందరికి అవకాశం రావడం చాలా సంతోషకరమని చెప్తున్నాం. రేపాల వెంకటేశ్వర్లు మా మెంబర్స్ అందరం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జింఖానా మైదానంలో క్రీడాకారులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2K పరుగును ప్రారంభించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని క్రీడాకారులతో ఆయన కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజాపాలనను చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తూ జనరంజకమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మద్దతు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. సుపరిపాలనలో భాగంగా 2K రన్ ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల 2K రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు, పెద్దలు, యువకులు, మన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మన జింఖానా క్రీడాకారుల తరఫు నుంచి తెలంగాణ మన హైదరాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరి తరఫు నుంచి వారికి స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలుసు, మన ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ వారోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగస్తులకి అవినాభావ సంబంధంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే దానిలో భాగంగానే మనము 2K రన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాయన గారికి, రాజేందర్ గారికి, దీపారావు గారికి, ఇక్కడికి వచ్చిన జిల్లా ఉద్యోగస్తులందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం తెలుస్తున్నా. ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేసినందుకు మా స్పోర్ట్స్ అథారిటీ కోచెస్కు మరియు ఇక్కడ ఏర్పాటు వచ్చినటువంటి క్రీడాకారులందరికీ స్వాగతం తెలియజేస్తూ మన క్రీడాకారులందరి తరఫున
ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిమ్ఖానా గ్రౌండ్ నుంచి ఈ క్రీడాకారులు మరియు డిస్టిక్ అఫీషియల్స్ ఎంప్లాయీస్ తరఫున ఈ టూకే రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గవర్నమెంటు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుందో అందులో చాలామంది స్వచ్ఛందంగా ఈ అన్ని కార్యక్రమంలో భాగస్వామై అన్ని విజయాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తుందో దాన్ని చూసి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆనందిస్తూ ఏదైతే గవర్నమెంట్ పిలుపునిస్తే ఏ కార్యక్రమం అయినా పెద్ద సంఖ్యలో భాగస్వాములై అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన జిమ్ఖానా గ్రౌండ్ నుంచి చుట్టుముట్టున్న వాళ్ళంతా క్రీడాకారులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్ని హర్షిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధంగా ప్రజలు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో చూసి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మేలు జరుగుతుందని ఏ విధంగా అయితే వాళ్ళు ఆశించారు డెవలప్మెంట్, అదే విధంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు చేయండి ఒక్క సంవత్సరంలో అనేక డెవలప్మెంట్ చేసినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులు అందరూ మాట్లాడుతుంటే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందుకు క్రీడలకు పెద్ద పీఠం వేసేది కాదు, ప్రాధాన్యత ఇచ్చేది కాదు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, నిక్కత్ జరీన్ గారికి బాక్సింగ్లో మెడల్ వచ్చినందుకు వారికి జాబు మరియు జాగా ఇవ్వడం, అదే మాదిరిగా మొహమ్మద్ సిరాజ్ గారు క్రికెటర్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఆడుతున్నారు కాబట్టి వారికి కూడా జాగా ఇవ్వడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ కంపల్సరీ 1 అవర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలా. మన తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఏ కాంపిటీషన్ అయినా కూడా అత్యధిక మెడల్ రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా అన్ని విధంగా ట్రైనింగు గ్రౌండ్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఈరోజు స్పోర్ట్స్ మెన్లు మరొక పక్కకు నిరుద్యోగులు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. సంవత్సరం లోపే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం అయింది. అటు ఒక పక్కకు రైతులు కూడా 10 సంవత్సరాలు ఇయ్యను రుణాలు మాఫీ సంవత్సరంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అంత రుణమాఫీ చేయడం, అది కూడా ఏకకాలంలో ₹1,00,000 వారి అకౌంట్లు వేయడం ఇది ఒక చరిత్ర. కాబట్టి రాష్ట్రంలో అన్ని రంగాలు వారు అన్ని వర్గాలు వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషిస్తున్నారు. నేను ఈ వేదిక మీ మీడియా ద్వారా ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారా సహకరిస్తున్నారనేది విజ్ఞప్తి చేస్తారు. వరంగల్ జిల్లా రూరల్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిగా పరమేశ్వర్ భారీ విజయం సాధించిన సందర్భంగా వరంగల్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ తన గెలుపుకు తోడ్పాటునందించిన నాయకులకు, కమిటీ సభ్యులకు, యూత్ కు ధన్యవాదాలు తెలిపారు. మంచిది సీమలు పెట్టారు సిగరెట్ అమ్మాయి వాళ్ళు ఉంటే సరిపోతుంది, అధ్యక్ష వాళ్ళు ఉంటే సరిపోతుంది, ఎలక్టెడ్ అయిన పర్సన్స్ ఉండాలి. మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యూత్ కాంగ్రెస్. కొంచెం
రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఐటీయూ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నస్పూర్లోని మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2013 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చిందని అన్నారు. 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సర కాలంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఆశాలు అనేక విజ్ఞప్తులు చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకుంటే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దూలం శ్రీనివాస్, సిఐటియు కార్మిక సంఘం నాయకులు, వివిధ మండలాలకు చెందిన ఆశాలు పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం 52,000 పత్రాలను ఎంట్రీ చేసే ప్రక్రియలో పాల్గొన్న ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ నరసింహారెడ్డి, ప్రాజెక్ట్ అధికారి మధుమోహన్, సూపరింటెండెంట్ పాల్గొన్నారు. దాదాపు 15 రోజుల్లో ఎంట్రీ పూర్తవుతుందని, తగిన ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
సర్వీస్ అయిపోయింది ఓటర్ వస్తే కానీ సెటిల్ అంత మంది ఉన్నది కాదు సో ఎనిమిది 1 డే సరిపోతుంది అజా మొత్తం పైన సిట్టింగ్ వేస్తుంది స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయించారా ఇచ్చాను 135 ఒక చిన్న డౌట్ ఉంటే మన ఫామ్స్ లేవు ఇప్పుడు డౌట్ క్లారిఫికేషన్ భద్రం అండి వాళ్ళ ఫామ్స్ వల్ల మిస్టేక్స్ కావద్దు సేమ్ యూపీఐ మళ్ళీ మిస్టేక్ కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు ఫామ్స్ ఎక్కడ తీశారో అదే కులగణన సర్వేలో భాగంగా అల్వాల్ సర్కిల్లో మొత్తం కులగణన మొత్తం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 52,000 కుటుంబాలకు సంబంధించి కులగణన సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసిన ఫామ్స్ అన్నిటినీ మన ఆఫీస్లో ట్రంక్ బాక్స్లో భద్రపరిచాము. ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ఆ సర్వే ఏదైతే ఫామ్స్ ఉన్నాయో వాటి డేటా ఎంట్రీ కోసం డేటా ఎంట్రీ ఎంపానల్ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ సహాయంతో ఆ డేటా ఎంట్రీ చేస్తున్నాము. 15 రోజుల్లో ఈ డేటా ఎంట్రీ మొత్తం పూర్తి చేసి మన అల్వాల్ సర్కిల్ సంబంధించి ఈ కులగణ సంబంధించిన సర్వే సంబంధించి ఆ డేటాని గవర్నమెంట్ పంపించేసి ఆ పత్రాలని ఆ ఫామ్స్ని మన దగ్గర భద్రపరచడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఎంపానల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్ని రోజులు సార్? మాకున్న ఆదేశాల ప్రకారంగా అయితే 15 రోజుల్లో ఉన్న డేటా ఎంట్రీ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఎంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలనో అంతమంది వ్యక్తులకు సంబంధించి లాగిన్స్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ఎలాంటి తప్పులు జరగకుండా డేటా ఎంట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి 15 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఓల్డ్ అల్వాల్ పోచమ్మ టెంపుల్ వద్ద జరుగుతున్న వర్షపు నీరు పోయే పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సకాలంలో పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఆదర్శ నగర్ లో ఏర్పాటు చేస్తున్న బాక్స్ డ్రైన్ పనులను కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ అభిషేక్, రామారావు, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమాచారి, శేఖర్, స్థానిక నాయకులు శరణ్ గిరి, లింగారెడ్డి, సయ్యద్, సాజిద్, అరుణ్, లోకేష్ పాల్గొన్నారు. అల్వాల్ ఆదర్శ్ నగర్ లో బాక్స్ డ్రైన్ పనులను పర్యవేక్షించారు. కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ అభిషేక్, రామారావు, వాటర్ వరకు మేనేజర్ రామాచారి, శేఖర్, అరుణ్, లోకేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. లీకేజ్ అయిన ఫ్యూచర్లో మీకు ఏమన్నా అయినా ప్రాబ్లమ్ ఈజీ ఉంటుంది
జాయింట్ దగ్గర అవుతుందంట లీకేజ్. చెక్ చేయండి. ఎవరు ముప్పై ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు పరచాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కూరెళ్ల రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో జిల్లా అధ్యక్షులు బూషి మహేష్, మాదిగ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగల రమేష్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, బొట్ల శ్రీనివాస్, బైరపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అంశాలను ముందుకు తీసుకుని దళిత జాతి మాదిగ జాతి అభివృద్ధి కోసం మేము ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసినాం. కాబట్టి జై మాదిగ, జై జై మాదిగ, జై భీమ్. నా పేరు కూరెల రమేష్ మాదిగ, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి, మేడిపాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం. అయితే ఏదైతే తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగ ఉపకులాలకు ఎస్సీలకు రిజర్వేషన్ 15% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడో రాజ్యాంగంలో, అట్టి రిజర్వేషన్లను మరి మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారంగా పంపిణీ జరగాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న విషయం మనందరికీ విదితమే. మరి అందులో భాగంగానే మరి 30 సంవత్సరాలుగా అల్పెరుగని పోరాటం, ఎన్నో రాస్తా రోకాలు, ధర్నాలు ఎన్నో చేసి మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ సమస్యల మీద ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మరి మాదిగ ఉపకులాల జనాభా ఎలా ఉందని చెప్పి సర్వే చేసి జనాభా మాదిగ ఉపకులాల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు న్యాయమైన బద్దమైన రిజర్వేషన్లే న్యాయంగా వీళ్ళకి వర్గీకరణ చేయవలసిందని చెప్పేసి తీర్పు తీయడం జరిగింది. మరి ఇటు తీర్పును మరి మొన్న ఆగస్టు 1న సుప్రీంకోర్టు కూడా మరి మాదిగలు జనాభా ఎక్కువ ఉంది, మరి వాళ్ళకు రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేయవలసిందే, వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మరి న్యాయమైన తీర్పును కూడా వెలువరచడం జరిగింది. మరి అట్టి తీర్పును మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేను అందరికంటే మొట్టమొదటి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదటి నేను వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పేసి అన్నాడు. కానీ ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ చట్టబద్ధ కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి చూసినట్లయితే ఈనాడు మా మాల సోదరులైనటువంటి మా సోదరులు మరి గత స్వాతంత్రం వచ్చిన కాంచెలు కూడా రిజర్వేషన్లను తిని ఉద్యోగ విద్య రంగాలలో ముందంజలు ఉన్నటువంటి వారు ఇవాళ వారి రిజర్వేషన్ పొంది ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా మరి ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని న్యాయమైన డిమాండ్ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు కూడా ఇది నిజం న్యాయమైన డిమాండే, మాదిగలకు వర్గీకరణ జరగవలసిందని చెప్పి అంటుంటే కేవలం మాలలు మరి వన్ సైడ్ అయిపోయి వాళ్ళు వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తుకుంటారు. అది కాదు, మీరు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ను మీరు అర్థం చేసుకొని మాదిగ ఉపకులాలకు కూడా న్యాయంగా ఉండదని డిమాండ్ను మీరు సహకారాలు అందించి రిజర్వేషన్ అడ్డుపడొద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, భూపతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రజా పరిపాలన తుంగలు తొక్కి కబ్జాలకు పాల్పడిందని ఆరోపణల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, భూపతి రెడ్డిని ఉద్దేశించి నీవు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వాడివి, మా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని విమర్శించే
స్థాయిని కాదని ఘాటైన పదాలు వాడారని, ఇక ఈ రోజు మీ గల్లీ నాయకులు కూడా మా నాయకులైన నర్సారెడ్డి భూపత్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మా నాయకుడు ఎంతో మందిని లీడర్స్ గా తయారు చేశారని మరియు త్యాగం చేసిన ఘనత కూడా మా నాయకుడికి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేయటం ఖబర్దార్, మంచిగా ఉండదు చెప్తున్నాం. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీరు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఖబర్దార్. నిన్న సాయంత్రం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కుతులాపూర్ నాయకులు కొంతమంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపత్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత 10 సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా, లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా, మీ నాయకులను మీరు అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ భూపత్ రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే, కానీ ఆయన ఒక కర్మాగారం, రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఎంతోమందిని కూడా ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలు పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దూషణలు తిట్టాలంటే, కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతా ఉన్నాం. అలాగే టీఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే మీ ఎమ్మెల్యే గారిని అడగండి, గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చిన్న పసిగుడ్డును పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మాట్లాడుతున్నారని చెప్పేసి, తెలంగాణ వచ్చిన పసిగుడ్డును పట్టుకొని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఒక 5 సంవత్సరాల కాలం వెల్లడిస్తూ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థిక అత్యాచారానికి గురి చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఎక్కడికక్కడ విధ్వంసం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసి 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక ప్రజాపాలనలో ఆర్టీసీ లాభాల పాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని, దానిని నిజం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో 1,30,00,000 మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంచిర్యాల బస్టాండును విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, మెకానికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతిచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకున్న పరిస్థితి, ఆర్టీసీ మూతపడుద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతోటి మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుపోతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో రెండో రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలల లోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందే జనార్దన్ గారు చెప్తాను, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించే చెప్తాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, ఈ సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక ఇక్కడ సంబంధించిన మటుకు 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మిత్రులు చెప్పారో ప్రభుత్వం విలీనం చేయడం అనేది అది పూర్తి అంటే నా పరిధిలో ఉన్న అవసరం కాదు. తప్పకుండా ఈ ప్రతిపాదన మిత్రుడు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి లాభ నష్టాలు బేరీ చేసి కార్మికులకు ఏ రకంగా లాభం అయింది అనేది ఒకటి చూసుకొని, ఎందుకంటే ఇదివరకు ఉన్న పెన్షన్ స్కీమ్ ఈరోజు ప్రభుత్వం లేదు. మిమ్మల్ని తీసుకుపోయాలి మీకు లాభం అయితే నష్టం అయితే నాకు తెలియదు. ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత ఏ రకంగా కార్మికులను కాపాడుకోవడం, మహిళలు ఎట్లా కాపాడుకుంటాం, మీ కార్మికులు కాపాడుకుంటేనే మా డిపోలు మంచిగా ఉంటాయి, బస్సులు మంచిగా ఉంటాయి, మహిళలు మంచిగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల అటువంటి చర్యలకు ఖచ్చితంగా మాట్లాడతాం. ఏదైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమైంది. చర్చలు చేసి మొత్తం లెక్కలు చేసి ఇక మా ఆర్థిక మంత్రి భట్టి గారు మాత్రం బాగా ₹1 లెక్క పెడతారు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఈ రెండో విషయం, బస్ డిపోకు మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకొని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు. ఈరోజు ఎక్కడో తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి,
రెనోవేషన్ కానివ్వండి ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ తీసుకుపోయి 5 ఎకరాల జాగా ఇంకా ఎక్కడికి దగ్గర దొరుకుతుంది, కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఈ బస్ స్టాండ్ అనేది అలవాటు అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎట్లాగో ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే సార్ డిపో ఎన్నికో తీసుకుంటే ముంగట ఇంకొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అటువంటి చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సార్ డిపో కూడా నాకు గుర్తున్నాయి, అప్పుడు డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు మరీ చెన్నారెడ్డి వచ్చి ఇక్కడ డిపో కానీ బస్ స్టాండ్ ఓపెన్ చేసి 79. ఇవి బులెటిన్ అప్డేట్స్.